వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్. డియర్ వ్యూయర్స్, ఈరోజు మీ సరౌండింగ్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అండ్ క్విక్గా మీకు ఏం చెప్పాలనుకుంటే చూద్దాం. ఓకేనా? ఎవరో ఫ్లవర్స్ పట్టుకొని వెయిట్ చేస్తున్నారంటండి మీకోసం, అండ్ మీకు ఏదో గిఫ్ట్ ఇద్దామని చెప్పి. అండ్ స్పౌస్ పార్ట్నర్, అండ్ వాళ్ళు మీ స్పౌస్ పార్ట్నర్ ఉండొచ్చండి. మీకు ఆల్రెడీ మ్యారేజ్ ఏంటి మీ పార్ట్నర్ అండి, లేదంటే మీ రిలేషన్లో ఉన్న వాళ్ళు. అండ్ వాళ్ళు ఏంటంటే మిమ్మల్ని టెస్ట్ చేస్తున్నారంట, అండ్ అనలైజ్ చేస్తున్నారంట, ఇలాంటి ఏమంటారు అని చెప్పి చూస్తున్నారంట. అండ్ మిమ్మల్ని హర్ట్ చేయాలని కూడా చూస్తున్నారంట కొంతమంది అండి. అండ్ కాకపోతే ఏంటంటే పాస్ట్లో ఉన్న వాళ్ళకైతే వాళ్ళు జైలుకి వెళ్ళారండి. పాస్ట్లో ఎక్స్ అండి, ఎందుకంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని అనుకున్నారు. సో దానివల్ల ఏంటి అంటే వాళ్ళకి ఒకళ్ళని మీకు టాక్సిక్ రిలేషన్షిప్ అనమాట, జలస్తో మీరు ఎదుగుతున్నారని మిమ్మల్ని వెనకలాగడానికి ఒక రిలేషన్షిప్ అని క్రియేట్ చేసుకొని ఒక ఎమోషనల్ డ్రామా అనేది ప్లే చేశారు. సో అలా మిమ్మల్ని ప్లే చేసి మిమ్మల్ని హోమ్లో బాగా ఏమంటారు మెంటల్ టార్చర్ చేసినందుకు, మైండ్ గేమ్స్ ఆడినందుకు, మీ విషయంలో ఇమ్మెచ్యూర్గా బిహేవ్ చేసినందుకు ఏమైందంటే వాళ్ళకి డివైన్ అనేది పనిష్మెంట్ ఇచ్చింది. వాళ్ళు జైలుకి వెళ్ళారండి. ఆల్రెడీ చాలామంది వచ్చి తిరుగుతున్నారు. కొంతమంది లోపలికి మళ్ళీ వెళ్ళారు, రెండోసారి కూడా వెళ్ళారండి. ఓకేనా? డిసిషన్స్ ఎస్ ఆర్ నో అనేది మీ డిసిషన్స్ మీద ఆధారపడి ఉంటుంది. అండ్ హీలింగ్, మీరు ఏ పాత్రలో వెళ్తున్నారు అనేది మీ హ్యాండ్లోనే ఉంటుందండి. ఓకేనా? వాళ్ళు కర్మ చేసుకున్నారు, వాళ్ళు అనుభవిస్తున్నారు. మీరు ఉండకూడదు అనుకున్నారు, మీరు చేస్తున్న పని జరగకూడదు అనుకున్నారు, ప్రజెంట్ వాళ్ళ కర్మాలు అనుభవిస్తున్నారు. బట్ మీరు డివైన్ పాత్రలో ఉన్నారు. మీ లైట్ గురించి మీరు ఆలోచించండి. ఓకేనా? అండ్ ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టి థర్డ్ పార్టీతో రిలేషన్లో ఉన్నారో వాళ్ళ అఫైర్ అనేది బ్యాక్ ఫైర్ అయిందండి. ఓకేనా? సర్వైలెన్స్ రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయారు. సో వాళ్ళ కర్మ అనేది అనుభవిస్తున్నారు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.